ఎవరొక మాట అన్నారు, ఇంకా నా జీవితం ప్రభా, ఇంకా నాకు జీవితం వద్దు. ఎవరో నిందించారు, ఇంకా నేను బ్రతకను. భర్త తిట్టాడు, ఇంకా నేను చచ్చిపోతాను. భార్య ఏదో మాట అనేది, ఇంకా నాకు విడాకులు. అత్త ఏదో అనింది, ఇంక ఈ కుటుంబంలో మళ్ళీ తిరిగిన ముఖం చూడను. నాకే ఎందుకు ప్రభా ఈ కష్టాలన్నీ? ఏంటి నీ కష్టాలు అనకూడని ఒక మాట అంటే కష్టాలా? ఇంతవరకు నేను చూసిన సత్యం, నా జీవితం అనుభవించిన ఒక సత్యం నేను చెప్పాలని ఆశపడుతున్నా. నీతిమంతులు విడువబోట కానీ, వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూడలేదో. ఒకటి సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకోవడానికి ఏమి ప్రయోజనం అన్నమాట ఒక్కసారి ఆలోచించావా? ఈరోజు నిత్యమైన వాటికి విలువ లేదు, నిత్యమైన దేవుని సన్నిధికి విలువ లేదు. చిన్న చిన్న కష్టాలే చాలా పెద్ద కష్టాలు అయిపోయాయి. కానీ విశ్వాస యాత్రలో నిత్య మహిమకు పాత్రలుగా చేయాలని దేవుడు అనుమతించే సమస్య నీకు పెద్ద కనిపిస్తుంది, కానీ నిత్యత్వంలో దేవుడిచ్చే మహిమని కనపడట్లేదు. నిత్యత్వంలో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ విశ్వాసమును బట్టి హెచ్చింపు, మెప్పు, మహిమ, ఘనత 1 పేతురు 1:7 ప్రకారము ఈ 3 ఆశీర్వాదాలు నిత్య మహిమలో చిరస్థాయిగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నా. అవి నీకు కనిపించట్లేదు. బాగా దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు, దేవుడు నాకు విరోధం అయిపోయాడు, దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. మళ్ళీ దేవుని నిందిస్తావు. యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం, ఆయన నాకు అగెయిన్స్ట్గా సాక్ష్యం పలుకుతున్నాడండి. నువ్వు కాదా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది? నువ్వు కాదా సనిగింది? నువ్వు కాదా గొనిగింది? చిన్న కరువు వస్తే వద్దని పారిపోయింది నువ్వు కాదా? ఈరోజు సంతృప్తి లేకుండా సనిగింది నువ్వే, గొనిగింది నువ్వే, పారిపోయింది నువ్వే, చివరికి నష్టపోయింది నువ్వే, సంహారకునికి అప్పగించుకుంది నువ్వే, కానీ చివరికి నిందించింది కూడా నువ్వే. అందుకొరకే ఒక అన్యురాలు ఎప్పుడైతే ఆ మాటని దేవుడు నిందించడానికి ఒక్క మాట అనకుండా నీ దేవుడే నా దేవుడు అనిందో దేవుడు ముద్ర వేశాడు. ఈరోజు ఏంటి నీ తీర్మానం? రూతు గ్రంథము 1వ అధ్యాయం అందరము కలిసి 21వ వచనాన్ని మొదటి భాగం మాత్రమే చదువుకుందాం. నేటి వాక్యపు శీర్షిక, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. లార్డ్ హ్యాత్ బ్రాట్ మీ హోమ్ అగైన్ ఎంప్టీ. సిండ్రోమ్ ఆఫ్ ఎంప్టీనెస్. రిక్తుడను రిక్తురాలిని మనకు అర్థం కావడానికి కొరకు ఈ శీర్షికకు శూన్య భావనకు తొలి కారణం. మరి ఒకసారి ఈ అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి మనం చేస్తున్నాం. మనము శూన్య భావనకు లేదా శూన్యపు అనుభూతిలోనికి రావడానికి గల తొలి కారణాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ అనుమతిస్తే ఒక్క కారణం మాత్రం మనం చూస్తాం. రాబో దినాల్లో శూన్యతలో నుండి సమృద్ధిలోనికి యాత్రా ప్రయాణాన్ని అంశాన్ని మనం ఆరంభిస్తాం. ప్రస్తుతము సమృద్ధిలో నుండి శూన్యతలోకి ఎందుకు వస్తామో మనం ఒక కారణాన్ని చూస్తాం. వై వి ట్రాన్స్ఫార్మ్ అవర్ జర్నీ, వై వి ట్రావెల్ ఫ్రమ్ అబండెన్స్ టు ఎంప్టీనెస్. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు సమృద్ధిలో నుండి శూన్యతలోకి ఎందుకు వెళ్తున్నాం? మన ఆత్మీయ జీవితాలేమి, మానసిక జీవితాలేమి, భౌతిక జీవితాలేమి, కుటుంబ రీతిగా ఏమి, సంఘపరంగా ఏంది, సమృద్ధిలో నుండి ఎందుకు మనము సమృద్ధిలో నుండి శూన్యతలోకి ఎందుకు వెళ్తున్నాం? వాస్తవంగా శూన్యతలో నుండి సమృద్ధికి వెళ్ళాలి కదా. ప్రస్తుతం మానవాళిని కలిచివేస్తున్న ప్రధానమైన సమస్య ఇదే, శూన్య భావన. ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఈ వాక్యం నీకు కాదు అని నువ్వు చెప్పలేవు. ఎందుకంటావా? చుట్టూ అన్నీ సమృద్ధిగా కనిపిస్తున్నాయి, కానీ హృదయంలో మాత్రం శూన్యతే. కుటుంబాల్లో శూన్యతే, సమాజాల్లో శూన్యతే. ఒక్కసారి బయటకు వెళ్తే ప్రపంచంలో కూడా శూన్య భావనే వెక్కిరి కేకలు వేస్తున్నాయి. ఈ శూన్యపు అనుభూతికి సమృద్ధిలో వెళ్ళాల్సిన మన జీవితాలు ఎందుకు శూన్యంలోకి వెళుతున్నాయి? నీ జీవితం ఈరోజు శూన్యతలోకి వెళ్ళిపోయిందా? సమృద్ధిలో వెళ్ళాల్సిన నీవు ఈరోజు రిక్తురాలిగా, రిక్తునిగా, శూన్యుడిగా, శూన్యపు భావనలో నువ్వు దిగజారిపోయినట్లయితే ఈ వాక్యం నీ కొరకే. వాస్తవంగా చెప్పినట్లయితే యేసుప్రభువు ఎందుకు కొరకు భూలోకానికి వచ్చాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక్కసారి అందరం కలిసి చదువుకుందాం. లైఫ్ టెంపుల్ యొక్క విజన్, ఎందుకొరకు లైఫ్ టెంపుల్ ఆరంభించామో ఈ కారణాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దొంగ వచ్చేది 3 ఉద్దేశాలండి. దొంగతనం చేస్తాడు, హత్య చేయాలని ప్రయత్నిస్తాడు. ఇవి 2 వర్కౌట్ కాకపోతే 3వది నాశనం చేస్తాడు. సమృద్ధులు ఉండాల్సిన నీవు శూన్యతలోకి నడిపిస్తాడు. అయితే గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభువు వారి యొక్క రాక శూన్యతల నుండి సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. బహుశా ఈ సందర్భంలో ఎందుకొరకు సమృద్ధిలో నుండి శూన్యతలోకి వెళ్ళిపోయిందో
ఈ సహోదరి జీవితాన్ని సంక్షిప్తంగా మీ ముందు పరిచయం చేసే ప్రయత్నాన్ని చేస్తాను. పరిశుద్ధాత్మను అనుమతించే కొలది తన జీవితంలోకి ఒక్కసారి తొంగి చూసే ప్రయత్నం చేస్తాం. అది బెత్లెహేం జూడా ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎలిమెలెకు, నయోమి అనే దంపతులు ఉన్నారు. వారి జీవితంలో సజావుగా సాగుతున్న కుటుంబ జీవితంలో దేవుడు వారికి 2 కుమారులను ఇచ్చాడు. 2 కాస్త 4 అయ్యారు. కుటుంబము సమాధానంగా, సంతోషంగా, సమృద్ధిలో కొనసాగుతూ ఉంది. ఇలా కొనసాగుతున్న దినాల్లో వారున్న బెత్లెహేం జూడా ప్రాంతంలో అకస్మాత్తుగా కరువు రానే వచ్చింది. ప్రేమిత్రమా, కథ ఇంతవరకు బాగుంది. కరువు వచ్చినప్పుడు, కరువు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శ్రమ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రస్తుతం మనం వెళ్తున్న కోవిడ్-19 లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు నీ స్పందన ఏది? ఏంటి నీ స్పందన? ఈ కుటుంబానికి కళ్ళ ముందు 3 అవకాశాలు మిగిలాయి. ఈ కరువులో ఇలాగే బాధపడుతూ వెళ్ళడం ఒక అవకాశం, బాధపడుతూ కరువును గట్టెక్కేయడం ఒక మార్గం. రెండో మార్గం, ఈ కరువులో సంతోషంగా దేవుని మీద ఆధారపడుతూ ఇదే కరువులో దేవునిలో ఆనందించడం రెండవ భాగ్యం. 3వ అవకాశం, ఈ కరువును తప్పించేసుకొని సమృద్ధి వేరే దగ్గర దొరుకుతుందేమో అని చెప్పి పారిపోవడం 3వ అవకాశం. ఈ 3 మార్గాల్లో ఈ కుటుంబానికి ఒకటే ఆలోచించారు. మేము ఇక్కడ ఉంటే కరువు ఉంది, ఈ కరువులో మేము చచ్చిపోతామేమో, కాబట్టి కరువును తప్పించుకోవడానికి మేము ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇక్కడ నుంచి మేము పారిపోతే బాగుండు అని ఆలోచించారు. నాకు రెక్కలకు ఓ గువ్వవలే రెక్కలు కట్టుకొని పారిపోతే ఎంత బాగుండు అనే ఆలోచనలు వచ్చాయి. కరువు నుంచి తప్పించుకుందామని ప్రయత్నించారు. ఈ కరువు నుంచి పారిపోదామనే ప్రయత్నం చేస్తున్న ఈ కుటుంబానికి వారు ఎటువైపు వెళ్తున్నారో తెలియలేదు అలనాడు. ఒక నిమిషం ఆలోచించు ప్రేమిత్రమా, ఈ కరువులో నువ్వు ఏమేమి ఆలోచిస్తున్నావు? కరువు లాంటి పరిస్థితి వస్తే ఏం ఆలోచిస్తున్నావు? నీ కుటుంబానికి ఏం తోస్తుంది? ఎలా తప్పించుకోవాలి, ఎలా పారిపోవాలి, ఎలా సమస్యల నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నావా? చాలాసార్లు మానవుడు ప్రయత్నించే మార్గాల్లో సమస్య వచ్చేసరికి, యుద్ధం వచ్చేసరికి, పోరాటం వచ్చేసరికి, కరువు వచ్చేసరికి ఆ కరువును ఎందుకు దేవుడు అనుమతించాడో తెలుసుకునే దానికి బదులు కరువుల నుండి పారిపోయే ప్రయత్నం చేస్తావు. ఎందుకు మనిషి పారిపోయే ప్రయత్నం చేస్తాడు? అసలు ఎందుకు సమృద్ధిలో నుండి ఈ వ్యక్తి కుటుంబం ఎలా దిగజారిపోయింది, అడుగడుగు ఏ ప్రాంతం నుంచి ఎక్కడికి చల్లారిపోయిందో ఈ కుటుంబం యొక్క చరిత్రను ఒక్కసారి ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇలా అడుగులేస్తూ బయలుదేరిన ఈ కుటుంబానికి పొరుగు దేశం కనిపించింది. ఆ దేశం పేరు మోయాబు దేశం. మోయాబు ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నించిన ఈ కుటుంబానికి 55 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ వెళ్ళేసరికి వాళ్ళు అనుకున్నారు ఇక్కడ సమృద్ధి ఉంటుందేమో, ఇప్పుడు కరువు నుంచి తప్పించుకున్నాం, ఇది అద్భుతమైన ఆలోచన అనుకున్నారు. కానీ ఆ చిన్న తీర్మానం వారి కుటుంబాన్ని ముక్క చెక్కలు చేస్తుందని కల కూడా కనలేదు. సమృద్ధిలో సంతోషిస్తున్న కుటుంబానికి వారు వేస్తున్న అడుగులు నాశనం వైపు వెళ్తున్నారని కూడా తెలియదు. ఈ కుటుంబం అడుగులు వేస్తూ వెళ్తున్నప్పుడు చివరికి వారి అంతిమ యాత్ర ఎటు దారి తీస్తుందో తెలియకుండానే అడుగులేస్తూ వెళ్ళారు. కాలం సజావుగా సాగుతుందనుకున్నారు. 2 కుమారులకు అన్యురాలు మోయాబీలకు వివాహం చేశారు. మహలోను కిలియోను ఇద్దరికి వివాహం అయిపోయింది. వారు బిడ్డలు కూడా సెటిల్ అయిపోతున్నారు అనుకుంటున్న దినాలవి. ఇంకంతా బాగా అయిపోయిందిలేండి, ఏ దేశమైతే ఏముంది, కరులోంచి బయటపడ్డాం కదా అని అనుకున్న ఈ కుటుంబానికి ఒక్కసారి గుండెలు బద్దలు కొట్టే వార్త వినాల్సి వచ్చింది. నయోమి గుండెలు పగిలేలా కళ్ళ ముందు భర్త శవమైతే లేడు. ఆ భర్త శవం ముందు పడి ఏడుస్తున్నప్పుడు ఎలా ఓదార్చుకోవాలో తెలియలేదు. మరణం తప్పించుకోవాలని కరుణ బయలుదేరితే ఇప్పుడు కళ్ళ ముందు భర్త యొక్క మృత్యువు వాత, ఈ మృత్యువు కోతకి గుండెలు పగిలేలా ఏడుస్తున్న యొక్క నయోమి పరిస్థితి ఒక్కసారి ఆలోచిద్దామా? కరువు నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తే ఇప్పుడు అక్కడి నుంచి ఈ భయంకరమైన నాశనంలోనికి వస్తూ ఉంది. చివరికి తన ఓదార్చిన భర్త, వివాహమైన రోజు నుంచి తండ్రిలాగా కాపాడిన భర్త, కన్నీరు తుడిచినవాడు, తన రొమ్మును ఆనుకున్నవాడు, తన కష్టాలు కడతీర్చినవాడు, తన కన్నీళ్లు తుడిచినవాడు, చివరికి ఏడ్చుకోవడానికి కొరకు ఎవరైతే నిలబడ్డారో ఆ భర్త ఇక లేడు. తన పార్థివ దేహాన్ని తీసుకెళ్ళి సమాధి చేశారు. ఇప్పుడు అన్య ప్రాంతంలో విశ్వాసీ యూదుడైన సమాధి వెక్కిరి చూపులు చూస్తూ ఉంది. ఏ కరువును తప్పించుకొని బయలుదేరిందో ఈ స్త్రీ చివరికి ఏ మరణం తప్పించుకోవాలని ప్రయత్నిస్తే మృత్యు వాతకు బలైపోయింది ఈ కుటుంబం. ఇంటికి వచ్చారు, దుఃఖాన్ని శోకాన్ని దిగమింగే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆలోచనలు ఏమొస్తున్నాయో తెలీదు. ఈ శోకం దిగమింగుకున్న మునుపే ఇంకో భయంకరమైన వార్త, కన్న బిడ్డలు
2 కుమారులు ఒకేసారి దుర్మరణ పాలైపోయారు. 2 కుమారులు చనిపోయారు. ఆలోచించండి ఈ తల్లి యొక్క గుండె కోత. ఈ నయోమి యొక్క ఆర్తనాదాన్ని మానవ మాటలో వర్ణించగలమా? భర్త యొక్క దుఃఖాన్ని మింగి జీర్ణించుకోక మునుపే ఒక తల్లి కళ్ళ ముందు కన్న బిడ్డలు దుర్మరణ పాలైతే ఏ తల్లి తట్టుకోవడానికి గుండెలు వస్తాయి? పెంచిన తల్లి, కని పోషించి 9 మాసాలు మోసిన తల్లికి అతి భయంకరమైన వార్త ఏంటంటే కళ్ళ ముందే బిడ్డల యొక్క మరణం చూడడం. చివరికి అంత్యక్రియల్లో తండ్రి లేడు. 2 కుమారుల యొక్క భూస్థాపన కార్యక్రమం కళ్ళ ముందే చూస్తూ చేయాల్సిన దుస్థితి ఈ నయోమి జీవితానికి తలెత్తింది. సమృద్ధిలో అడుగులేస్తున్న ఈ సహోదరికి సమృద్ధి కాస్త దినదినము తక్కువగా కాగా చివరికి శోకము, రిక్తత, శూన్యతే మిగిలిపోయాయి. ఇంటికి వచ్చి చూస్తే ఇల్లంతా బోసిపోయింది. తన ఓదార్చే భర్త లేడు, తన ధైర్యపరిచే కుమారులు లేరు. ఒక్కసారి ఆ ఇంట్లో ప్రవేశిస్తే వారిని వెక్కిరి చూపులు చూస్తున్న ఒకరినొకరు చూస్తున్నప్పుడు 3 విధవరాలు మిగిలారు. 2 కోడళ్ళు, అత్త. ఒకరు ముఖాలు చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని అవమానకరమైన పరిస్థితి. దేవుడు కన్నెర చేశాడని కొంతమంది బాధలు, ఇంకొందరు నమ్ముకున్న దేవుడు ఇంత అవమానపరిచాడని ఇంకొందరు. అన్యుల మధ్య ఎగతాళి పాలైపోయింది ఈ దీనురాలి కాదా. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తోచని ఈ నయోమి తను బయలుదేరి తిరిగి ఆ యొక్క బెత్లెహేము రొట్టెల గృహం వైపు ప్రయాణం చేసి రావాలని ఆరంభించింది యాత్ర. ఇప్పుడు రొట్టెల గృహానికి వస్తున్నప్పుడు, తిరిగి తన ప్రాంతానికి వస్తున్నప్పుడు సమృద్ధిలో నుంచి వెళ్ళిన ఈ స్త్రీ చివరికి రిక్తురాలిగా, శూన్యురాలిగా ఒక్కసారి గుండెలు పగిలి ఏడుస్తూ తన నోట నుండి పెళ్ళుబికిన మాటలే 21వ వచనం, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. ప్రేమిత్రమా, ఈ వాక్యం ఎవరి కొరకో నాకు తెలీదు, కానీ నీతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడి రిక్తునైపోయిన నీ జీవితాన్ని సమృద్ధితో నింపాలని దేవుడు యథార్థ ఘోష, ఈరోజు హృదయాభిలాష నువ్వు ఆలోచిస్తే నీ జీవితం మార్చని దేవుడు ఆశపడుతున్నాడు. అసలు వాస్తవంగా ఏం జరిగింది? దేవుడు వారి జీవితంలో కరువును అనుమతించాడు. కరువును అనుమతిస్తే ఎందుకొరకు దేవుడు కరువును అనుమతిస్తాడు? ఎందుకొరకు దేవుడు శ్రమలు అనుమతిస్తాడు? ఎందుకొరకు దేవుడు మన ఒక ప్రాంతంలో పెట్టినప్పుడు అక్కడ ఎందుకు కష్టాలను దేవుడు మన జీవితాన్ని అనుమతిస్తాడు? ఒక మాట ఆలోచిస్తే, శ్రమలు అనుమతించింది వారిని చంపడానికి కొరకు కాదు, శ్రమలు అనుమతించింది వారి జీవితాలు ఛిద్రం చేయడానికి కాదు. శ్రమలు అనుమతించింది దేవుడి యొక్క పరమ ఉద్దేశంలో వారి జీవితం పట్ల కలిగిన అద్భుతమైన ప్రణాళికను దేవుడు నెరవేర్చాలని ఆశపడ్డాడు. మరి ఏం జరిగింది వాస్తవంగా? ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, చిన్న చిన్న కష్టాలు, శ్రమలు వచ్చేసరికి వెంటనే మన జీవితాల్లో వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ కష్టాల నుంచి నేను పారిపోవాలండి, లేదా ఈ కష్టాలు నాకు రాకూడదు, ఈ శ్రమలు నాకు రాకూడదు అని చెప్పి మానవ జీవితంలో సమృద్ధిని భంగపరిచే తొలి కారణం ఏంటంటే, మనం చిన్న చిన్న వాటికి సనుగుతాం. బహుశా మీరు అనొచ్చు, ఇది చిన్నదని ఎలా చెప్తారండి అంటే, బాగా ఆలోచించండి. ఆ కరువులో వీరే కాదండి, బెత్లెహేము యూదాలో చాలామంది ఉన్నారు. ఆ 1000 మంది ఉన్న వారి జీవితంలో ఎవరు కూడా చనిపోలేదు. వాస్తవంగా చెప్పాలంటే కరువులో వాళ్ళందరూ బ్రతికారు. ఇంకో మాటలో చెప్పాలంటే కరువులో వారందరూ దేవుడు అనుమతించిన ఆ కరువులో ఎప్పుడైతే వారు ఉండడానికి ఇష్టపడ్డారో, వాస్తవంగా చూసినట్లయితే దేవుని యొక్క చిత్తములో నువ్వు కొనసాగడానికి ఇష్టపడుతున్నట్లయితే, దేవుని జీవితంలో అనుమతించిన ప్రతి పరిస్థితిలో నీ నుండి రావాల్సిన స్పందన ఏంటి? 1 తెస్సలోనికై 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు ఒక్కసారి వాక్యంలో చూడడానికి ప్రయత్నిస్తాం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఇంకా ముందుకెళ్తే ఎడతెగక ప్రార్థన చేయుడి, ఇంకా ముందుకెళ్తే ప్రతి విషయమునందును, బ్రాకెట్లో కరువునందును, ఉపద్రవమునందును, కోవిడ్-19 నందును, అవమానమునందును, చివరికి మరణ అనుభవం నందును, ఏదైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇట్ ఈస్ గాడ్స్ విల్ to rejoice in all the sufferings that we are going through, in all the famine that we are going through. అవమానాలు గుండా, ఇబ్బందులు గుండా, కరువుల గుండా, ఉపద్రవాల గుండా, పోరాటాల గుండా మనం వెళ్తున్నప్పుడు మన నోట నుండి కృతజ్ఞత వస్తుందా? ప్రతి విషయంలో దేవుని యందు ఆనందిస్తున్నామా? ఒకరు ఆనందించట్లేదు, కృతజ్ఞత లేదు అంటే అది మనం దేవుని చిత్తంలోంచి రాలిపోతున్న వారై,
అప్పుడు కృతజ్ఞత రానప్పుడు ఏమొస్తుంది? అప్పుడు బైబిల్లో స్పష్టంగా రాస్తుంది, 1 కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనం, మీరు సనగకుడి, సనగొద్దు, నిందలు వేయొద్దు, అయ్యో గొనగొద్దు, నెపములు వేయొద్దు, కంప్లైంట్ చేయొద్దు, మీరు సనగకూడదు. వారిలో కొందరు సనిగి, బాగా అర్థం చేసుకోండి, సంహారకుని చేత నశించిరి. దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి వస్తాడు. ఇప్పుడు అపవాది నీ జీవితంలో సమృద్ధి అయిన జీవాన్ని, దేవుడు వాగ్దానం చేసిన సమృద్ధి అయిన జీవాన్ని నువ్వు కృతజ్ఞత పూర్వకముగా ప్రభువులో ఆనందించడం ద్వారా, ప్రతి విషయమందు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా, దేవునిలో ఆనందించడం ద్వారా నువ్వు దైవ చిత్తంలో కొనసాగుతున్న నీ జీవితంలో కరువు వచ్చేసరికి నువ్వు సనగడం ఆరంభించి, ఇది నా వల్ల కాదు, ఇది తట్టుకోలే నేను అని చెప్పి నువ్వు సనగడం ఆరంభిస్తే, ఆ సనుగుట ద్వారా నువ్వు ఏమి ద్వారాలు తెరుస్తున్నావంటే, అపవాది సంహారకుడు వాడు నీ జీవితంలో ప్రవేశించి, బైబిల్ రాస్తుంది, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించరి. ప్రేమిత్రమా, ఈరోజు సనిగే గొనిగే ఈ నైజం మనలో లేదంటారా? చిన్న చిన్న వాటికి సనగడం ఆరంభిస్తున్నాం. ఎవరొక మాట అన్నారు, ఇంకా నా జీవితం ప్రభా, ఇంకా నాకు జీవితం వద్దు. ఎవరో నిందించారు, ఇంకా నేను బ్రతకను. భర్త తిట్టాడు, ఇంకా నేను చచ్చిపోతాను. భార్య ఏదో మాట అనింది, ఇంకా నాకు విడాకులు. అత్త ఏదో అనింది, ఇంక ఈ కుటుంబంలో మళ్ళీ తిరిగిన ముఖం చూడను. నాకే ఎందుకు ప్రభువా ఈ కష్టాలన్నీ? ఏంటి నీ కష్టాలు? అనకూడని ఒక మాట అంటే కష్టాలా? చిన్న కరువు వస్తే నీ కష్టాలా? మరి అదే కష్టంలో దైవ చిత్తంలో దేవుణ్ణి ఆరాధించిన వారు ఏమయ్యారో వాస్తవంగా చూస్తే మీరు అనొచ్చు, అంతే ఆకలితున్నప్పుడు కరువుతో చచ్చిపోతే అది తప్పేంటి అని ఆలోచిస్తే బాగా అర్థం చేసుకోండి. కరువును దేవుడు అనుమతించాడంటే బాగా అర్థం చేసుకుంటే, ఆ కరువులో నిజంగా దేవుని మీద ఆధారపడిన నీవు, దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తే అద్భుతమైన మాట అంటాడు, 37వ కీర్తన 25వ వచనం, నేను చిన్నవాడనై ఉంటిని. దావీదు మాటలు అర్థం చేసుకోండి. ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అంటే, పుట్టినప్పటి నుంచి నేను ముసలోడయ్యేదాకా, చిన్నవాడినప్పటి నుంచి ఈ వృద్ధాప్యంలో ఉండేదాకా అంతా స్టడీ చేశాను, కళ్ళ ముందు చూశాను. ఏమంటున్నాడండి? జీవిత చర్మాంకములో దావీదు అనుభవరీతిగా మాట్లాడుతున్న మాట, ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ, వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. నా జీవితంలో చూడలేదయ్యా. ఇది ఏం చూడలేదయ్యా? నీతిమంతులు విడవబడుట కానీ, వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూడలే. మరి నీతిమంతుడిగా మస్తకి వృక్షముగా దేవుడిని ప్రాంతంలో నాటినప్పుడు, ఈ పరిస్థితుల్లో దేవుని ఆరాధించే నీ జీవితంలో సనుగులు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, ఆ ప్రాంతం నుంచి నువ్వు విడిచి వెళ్ళిపోతే, ఇప్పుడు దేవుని యొక్క చిత్తంలోంచి వైదొలిగిన నీవు నీ యొక్క సనుగుట ద్వారా, గొనుకుట ద్వారా దేవుని చిత్తంలో నుండి నువ్వు రాలిపోయి సంహారకునికి చోటిచ్చి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ పరిస్థితిలో ఎంత విషాదకరమైన ఆ స్థాయికి దిగజారిపోయావో మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు అంటాడు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలోడయ్యాను. ఇంతవరకు నేను చూసిన సత్యం, నా జీవితం అనుభవించిన ఒక సత్యం నేను చెప్పాలని ఆశపడుతున్నా. నీతిమంతులు విడువబోట కానీ, వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూడలేదో. మరి నీతిమంతుడైన నీవు నీ జీవితం దేవుడు శ్రమలు అనుమతిస్తే, ఓ నయోమి, ఓ ఎలిమెలెకు, విడిచి వెళ్ళిపోయావా దేవుని చిత్తంలో నుండి? చిన్న సనుగులాట, ఈ చిన్న సమస్య ఏంటండి, తట్టుకోలేనండి అని వదిలి వెళ్ళిపోయావా? బహుశా మీరు అనొచ్చు, మరి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుండొచ్చు కదా అండి. అంటే వాస్తవంగా బైబిల్ సత్యం జలవిస్తుంది, వీరి బంధువే ఉన్నాడు బోయేజు, అలా చాలామంది ఉన్నారు, సమీప బంధువులు ఉన్నారు, ఒక్కరు కూడా మరణించలేదు. మరి కరువు అనుమతిస్తే ఎందుకు నువ్వు పారిపోయావంటే మరణం తప్పించుకోవడానికే కదా. ప్రేమిత్రం అర్థం చేసుకో. చాలాసార్లు ఈ సత్యం తెలియక విశ్వాసలోకం ఎన్నోసార్లు కుదేలైపోయి, ఎన్నోసార్లు బాధలో మృంగిపోయి, ఎన్నోసార్లు బయటకు రాలేక, ఈ యొక్క కరువులో కొట్టుకోలేక, బయటకి రాలేక తను అసలు బాస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఈ వాక్యం నీ కొరకే మరొకసారి ధైర్యంగా దేవుని దాసుని చెప్పాలని ఆశపడుతున్నా. ఈరోజు కరువు వచ్చిందని, బాధ వచ్చిందని, సమస్య వచ్చిందని ఈలో సనుగుతూ గొనుగుతున్నావా? ఒక్కసారి నయోమిని అడుగుదాం. ఓ నయోమి, నువ్వు సనిగి, నువ్వు గొనిగి, దేని గొనిగావంటే చిన్న కరువు గొనిగానమ్మా, చిన్న కరువు గొనిగానయ్యా అంటుంది. మరి ఆలోచిస్తామా? సరే, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా, తప్పించుకునే మార్గం ఎంపిక చేసుకున్నావు కదా, తప్పించుకునే మార్గం ఎంపిక చేసుకున్న తర్వాత ఇప్పుడు నీ సమస్యలు తగ్గాయా అంటే ఇప్పుడు అంటుంది, అయ్యా అప్పుడు బయలుదేరినప్పుడు చిన్న చిన్న ఈ భౌతికమైన సమస్యలు చాలా పెద్ద సమస్యలుగా నాకు అనిపించింది. నేను సంతృప్తి ఉండాల్సిన నేను, సనగకుండా తృప్తిగా దేవుళ్ళు ఆనందించాల్సిన నేను, ఏ విషయంలోనే సరే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభమైన సత్యాన్ని మర్చిపోయి ఇప్పుడు ఆ ప్రాంతం విడిచి నేను వెళ్ళిపోయాను. చివరికి ఏం మిగిలింది? ఓ నయోమిని ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామా నయోమిని. ఓ తల్లి నయోమి,
నీ కష్టాలు ఒక్కసారి పంచుకోవాలని ఆశపడుతున్నాం. నీ కష్టంలో నువ్వు వచ్చే అనుభూతులు తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ఈరోజు వాక్యం చెప్తావా అంటే అప్పుడు ఆమంటున్న మాట చూడండి, తన సాక్ష్యం తన మాటల్లో విందాం. కొన్నిసార్లు సాక్ష్యాలు చాలా ప్రాముఖ్యమైనవండి. బహుశా చాలామందికి సాక్ష్యం విలువ తెలియదు. కొందరు అంటారు ఏం చెప్తారులేండి సాక్ష్యం అని కొందరు అంటారు. అయితే నయోమి మాటల్లో రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం అంటుంది, మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికాడు. ఇప్పుడు నా సాక్ష్యము దేవుడే నాకు విరోధంగా పలికాడు. అయితే నా సాక్ష్యం ఏంటి అంటే నేను సంతుష్టిసహితమైన దైవభక్తి కలిగి ఉండాల్సిన నేను ఆ రోజు చిన్న కరువుకి సనిగి బయలుదేరి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఓ నయోమి, నీ సాక్ష్యం వినాలని ఆశపడుతున్నాం, ఒక ప్రశ్న అడుగుతున్నాం. నీ సాక్ష్యం అంతా విన్నాం. ఇప్పుడే దైవజనుడు తన జీవిత చరిత్ర అంతా చెప్పాడు. అయితే మాకు ఒక డౌట్ ఉంది, నేను అడగాలనుకుంటున్నామంటే అడుగుమన్నప్పుడు నయోమిని ఇంటర్వ్యూ చేస్తాం. ఓ తల్లి నయోమి, ఆ దినము నీకు కరువు కనిపించింది కదా, అది చాలా పెద్ద సమస్యగా కనిపించింది అంటే అవును, అప్పుడు చాలా పెద్ద సమస్యగా అనిపించింది, కానీ వాస్తవంగా అది చిన్న సమస్య అని తను సాక్ష్యం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఇంకో ప్రశ్న అడుగుదాం. సరే, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావు, సనిగావు, గొనిగావు, వద్దనుకొని పరిష్కార మార్గం ఎంపిక చేసుకొని బయలుదేరేసి నువ్వు వచ్చావు. దేనికి వచ్చావు? మోయాబ్ దేశానికి వచ్చావు. మరి తప్పించుకొని నువ్వు వచ్చావు కదా, మరి ఇప్పుడు నీ సమస్య పరిష్కారం వచ్చిందా అని ఆలోచించి ఒకరు ప్రశ్న అడిగితే ఆమె ఏం జవాబు చెప్తా తెలుసా అండి? ఆ రోజు సంతుష్టి సహితమైన దైవభక్తి అని మర్చిపోయి సంతృప్తిని కోల్పోయి నేను సనిగాను, చిన్నదానికి సనిగాను, సంహారకుని చేతికి అప్పగించుకున్నాను. ఈరోజు సంహారకుడు నా జీవితం సర్వనాశనం చేసి రిక్తురాలిగా నన్ను చేశాడు. నా కళ్ళ ముందు నిలబడి చూస్తున్నప్పుడు నా భర్త మరణం, నా కన్నబిడ్డల మరణం, ఆ చిన్న సమస్య ముందు ఈ భయంకరమైన సమస్యలు ఎంత పెద్దవైపోయాయంటే ఆ చిన్న సమస్య ఒక సమస్య కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎందుకు బయటకు వచ్చాను నాకు తెలీదు. వాస్తవం చూస్తే ఈ సమస్య భయంకరమైంది. భర్తను కోల్పోయి విధవరాలయ్యాను, బిడ్డలను కోల్పోయి పితృశోకంలో మునిగిపోయినాను, ఒకేసారి ముగ్గురిని కోల్పోయిన అనాథగా, రిక్తురాలిగా, శూన్యురాలిగా మిగిలిపోయాను. చాలాసార్లు జీవితంలో నీకు అనుమతించే చిన్న చిన్న కరువులే పెద్ద సమస్యలుగా భావిస్తే మరి ప్రాణాలు కోల్పోయిన నయోమి ఏమనాలండి? చాలాసార్లు జీవితంలో తెలియక ఏది పెద్ద సమస్యో ఏది చిన్న సమస్యో తెలియని మూర్ఖత్వంలో విశ్వాసలోకం వెళ్తుందంటే తప్పేమీ కాదు. రీసెంట్గా ఒక సాక్ష్యం వినాల్సి వచ్చింది. తను అడిగిన మాట, తనకు అపాయింట్మెంట్, కౌన్సిలింగ్ కొరకు అపాయింట్మెంట్ అడిగారు. నేను బిజీ ఉన్నాను, నాకు కుదరట్లేదని చెప్తే వాళ్ళు అన్నారు సూసైడ్ అటెంప్ట్ చేసింది తను అని. పాప దేనికి అటెంప్ట్ చేసిందంటే, సూసైడ్ అటెంప్ట్ దేనికి చేసింది తెలుసా? ఇంటర్మీడియట్ అమ్మాయి. దేని చేసింది అంటే తను చెప్తుంది సమస్య, వాళ్ళ తల్లి చెప్తుంది, ఏం లేదు, ఒకరోజు అన్నాను, సిగ్గు లేదే నీకు, అసలు నీకు చదువు రాదు, సంధ్య రాదు, దీని బదులు పాత్రలు దొమ్ముకోపో అని ఒక్క మాట అన్నాను బ్రదర్. నా కూతురు డైరెక్ట్గా వెళ్ళి చున్నీ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసింది. త్రుటిలో తలుపు పగలగొట్టి మేము పోకపోయి ఉంటే ఆ మాత్యం నేర్చుకొని చచ్చిపోయేదని. ఇది నీకు సమస్య కదా? ఓ చిన్న మాట పెద్ద సమస్య. కారు లేకపోతే పెద్ద సమస్య, భోజనం వండుకోవడం పెద్ద సమస్య. కొంతమందికి ఎంత కష్టం అంటే నిద్రపోవడం కూడా పెద్ద సమస్య. నాకు ఏదో నిద్ర పట్టట్లేదండి, ఎన్ని కష్టాలో నాకు అని. ఇంకొంతమంది నిద్ర ఎక్కువ, ఈ సమస్య నిద్ర చాలా ఎక్కువ వస్తుందండి, ఈ సమస్య నుంచి ఎట్లా బయటకు రావాలో అర్థం కావట్లేదు. ఇవి నీకు సమస్యలు కదా? ఎవరు ఒక మాట అన్నారు, చచ్చిపోతాను, ఎవరు ఏదన్నారు, నాకు సమస్య ఉంది, అయ్యో కష్టాలన్నీ నాకే అండి. ఏది చిన్న సమస్య వస్తే అది పెద్ద భూతద్దంలో పెట్టి నా జీవితంలో ఏం చేసావు ప్రభా, నాకెందుకు కష్టాలు ప్రభా, నాకెందుకు ఈ బాధలు ప్రభా, ఎందుకు ఈ కరువు ప్రభా, ఏం చేస్తున్నావు ప్రభా, ఇన్ని ప్రశ్నలా? నయోమి అడుగు చెప్తుంది, చిన్న కరువే పెద్ద సమస్యను బయలుదేరితే దానికి మించిన సమస్యలు వచ్చాయి. భర్తను కోల్పోవడం, 2 పిల్లలను కోల్పోవడం. అందుకొరకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. కోవిడ్-19 ఎందుకు దేవుడు అనుమతించాడు? చాలా కారణాలు ఉన్నాయి. ఒక్క కారణం చెప్పాలని ఆశపడుతున్నా. చాలాసార్లు ఈ జీవిత యాత్రలో ఏది ప్రాముఖ్యమైంది, ఏది ప్రాధాన్యమైంది, ఏవి పెద్దదో మర్చిపోయిన ప్రజానికంలో ఉన్నాం మనం. ఏది నిత్యమైందో తెలియదు, ఏది తాత్కాలికమైందో తెలియదు. ఈ కోవిడ్-19 ఈ యొక్క మహమ్మారి ఒకసారి నగ్న నిజాన్ని మన కళ్ళ ముందు చూపిస్తున్న సత్యం ఏంటి తెలుసా? మరణం వస్తే నిత్యత్వం ముందు మిగతా ఏవైనా సరే చిన్నబోతాయి. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకని ఇంత భయపడుతున్నావు కోవిడ్-19కి అంటే? ప్రాణాలే పోతున్నాయి బ్రదర్, ప్రాణాలు పోతున్నాయంటే ఇంకా ఎలా బ్రతకాలి? ఒక్కసారి ప్రాణాలు పోతే ఇంకా మా పరిస్థితి ఏంటి? అవును, మరి ప్రాణం విలువైంది కాదా? మీ జీవము క్రీస్తునందు దాచబడినదన్న సత్యం విలువైంది కాదా? ఒకటి సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకోవడానికి ఏమి ప్రయోజనం అన్నమాట ఒక్కసారి ఆలోచించావా?
ఈరోజు నిత్యమైన వాటికి విలువ లేదు, నిత్యమైన దేవుని సన్నిధికి విలువ లేదు. చిన్న చిన్న కష్టాలే చాలా పెద్ద కష్టాలు అయిపోయాయి. కానీ విశ్వాస యాత్రలో నిత్య మహిమకు పాత్రలుగా చేయాలని దేవుడు అనుమతించే సమస్యనికి పెద్ద కనిపిస్తుంది, కానీ నిత్యత్వంలో దేవుడు ఇచ్చే మహిమని కనపడట్లేదు. నిత్యత్వంలో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ విశ్వాసమును బట్టి హెచ్చింపు, మెప్పు, మహిమ, ఘనత 1 పేతురు 1:7 ప్రకారము ఈ 3 ఆశీర్వాదాలు నిత్య మహిమలో చిరస్థాయిగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నా, అవి నీకు కనిపించట్లేదు. చిన్న చిన్న వాటికి అసంతృప్తి, చిన్న చిన్న వాటికి సనుగుదల, చిన్న చిన్న వాటికి గొనగడం, చిన్న చిన్న వాటికి వద్దండి, ఈ జీవితం నాకు వద్దు. ప్రేమిత్రమా, అలా సనడం ఆరంభిస్తే అపవాదికి నీ చేతిలో నిన్ను అప్పగించుకుంటున్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. విషాదం ఏమైంది? ఆ చిన్న పొరపాటు ఎప్పుడైతే సనగం ఆరంభించిందో, ఆరాధించాల్సిన విశ్వాసి, సంతుష్టి సహితమైన దైవభక్తిలో కొనసాగాల్సిన విశ్వాసి ఎప్పుడైతే సనగం ఆరంభిస్తావో 2 ప్రాముఖ్యమైన విషాదాలు నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. మరొకసారి దైవదాసుని చెప్పాలని ఆశపడుతున్నా. ద డే యూ స్టార్ట్ వైనింగ్, ద డే యూ స్టార్ట్ కంప్లైనింగ్ విల్ ఓపెన్ ద గేట్ ఫర్ బిగ్గర్ ట్రాజడీస్ ఇన్ లైఫ్. నీ జీవితంలో ఎప్పుడైతే నెపం మోపడము, సనగం కొనడం ఆరంభిస్తావో, నీ జీవితంలో పెను విషాదాల వైపు నీ జీవితం దారితీస్తున్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడు కూడా సనడానికి వీలు లేదు. వాస్తవంగా విశ్వాసం భయపడాల్సింది ఏం తెలుసా అండి? దేవుని యొక్క సంపూర్ణ చిత్తంలో నుండి ఏ రోజైతే నువ్వు జారిపోతావో, ఏ రోజైతే సంపూర్ణ చిత్తం నుంచి వైదొలుగుతావో, అది నీ జీవితంలో అతి భయంకరమైన విషాదమైన సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. అవును, కరువు రాలేదు అబ్రాహాం జీవితంలో. దేవుడు పిలిచాడు, ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రాహాం లే అన్నాడు, లేచాడు. బయలుదేరమన్నాడు, బయలుదేరాడు. ఈ విశ్వాసయాత్రలో దేవుని మాట ప్రకారం బయలుదేరితే ఏమొచ్చింది? కరువు వచ్చింది. 12వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయం. 12-10 వచనంలో ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. వాగ్దాన దేశం వెళ్ళాల్సిన అబ్రాహాము జీవితంలో ఐగుప్తు దేశానికి వెళ్ళడం అనేది దేవుని ఉద్దేశం కాదు. ఇట్స్ నాట్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. సంపూర్ణమైన దైవ చిత్తంలో నుండి సంతుష్టి సహితమైన దైవభక్తి ఉండాల్సిన వ్యక్తి ఆ విశ్వాసంలో చల్లారిపోయి ఎప్పుడైతే గమ్యస్థానంలో వెళ్ళాల్సిన పర్ఫెక్ట్ విల్లో, సంపూర్ణమైన దేవుని చిత్తంలో వెళ్ళాల్సిన దైవజనుడు, విశ్వాస వీరుడు, ఈరోజు నీవు ఈ కరువు వచ్చిందని డ్రిఫ్ట్ అయిపోయి ఐగుప్తులోకి వెళ్తే ఏం జరిగిందండి? వెళ్ళాడు, ఎక్స్చేంజ్ తీసుకున్నాడు, హాగరు వచ్చింది. హాగరు తర్వాత జీవితం సర్వనాశనమైంది. ఈరోజు తరతరాలు ఈరోజు కన్నిటి శోకానికి, కన్నిటి యాతనకు ఒక్క తీర్మానం కారణమైంది. ప్రేమిత్రమా, నువ్వు భయపడాల్సింది ఏం తెలుసా? దేవుని చిత్తంలో నుండి నువ్వు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతావో నీ హృదయం గగురుపాటు కలగాలి. నన్ను బాగా భయపెట్టే విషయం ఏం తెలుసా? ఏదో శత్రువుకో కోవిడికో భయపడండి. దైవ చిత్తంలోంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామో అది దేవుని బిడ్డలుగా మనం చేసే అతి భయంకరమైన పొరపాటు. నయోమి దేవుని చిత్త ప్రకారం బెత్లెహేము జూడాలో ఉండాల్సింది. సమస్య వచ్చిందని పారిపోయే ప్రయత్నం చేసింది. చివరికి చిన్న సమస్యలో సంతృప్తి ఉండకుండా దేవుడు అనుమతించాడు, ప్రభువుని ఆరాధిస్తానని చెప్పాల్సిన తాను ఎప్పుడైతే ఆ పరిస్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఒక్కసారి ఆలోచిస్తాం. చిన్న సమస్య తప్పించుకొని పోతే మహా పెద్ద సమస్య ముందు కళ్ళ ముందే భర్త కోల్పోయింది, కళ్ళ ముందే కన్నబిడ్డలను కోల్పోయింది. ఎంత విషాదకరమైన పరిస్థితి. ప్రేమిత్రమా, ఈరోజు బాధతో హృదయంతో అడుగుతున్నాను. ఎందరో విశ్వాస వీరులు జీవితాలు ఛిద్రమైపోతున్నాయి. కుటుంబాలు ఈరోజు బుగ్గిపాలైపోతున్నాయి. ఈరోజు రిక్తులుగా శూన్యతలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం గొనడమే. చిన్న చిన్న సమస్యలకే పారిపోయే ప్రయత్నం చేస్తున్నావు, సనుగుతున్నావు, గొనుగుతున్నావు, సంహారకుని చేతికి అప్పగిస్తున్నావు. అందుకొరకే దేవుడు ఒక మాట అన్నాడు. దీనికి పరిష్కార మార్గం ఏంటండి? హెబ్రీ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 13 verse 5 అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. తృప్తి ఏది ఇచ్చాడా దేవుడు? సమస్య అనుమతించాడు, తృప్తి కలిగి ఉండు. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ తృప్తి కలిగి ఉండు. నిన్ను ఏమాత్రం నువ్వు విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ప్రభు అన్నాడు, నేను విడిచిపెట్టాను అన్నాడు కదా. ప్రభు నీతో పాటు ఉంటే సింహపు బోనైనా పర్వాలేదు, అగ్ని గుండమైనా పర్వాలేదు, ఏం చేయొచ్చు? సింహపు బోన్లో కూడా దేవుడు నాతో ఉంటే చాలని చెప్పగలిగే ధైర్యం కావాలి. దానియేలులాగా షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె, ప్రభువా నన్ను అగ్నిగుండంలో వేసినా పర్లేదు, నువ్వు నన్ను రక్షించినా సరే, రక్షించకపోయినా సరే, ఈ అనుమతించిన ఈ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండాలని ఆశపడుతున్న సనగను ప్రభువా, గొనగను ప్రభువా అని చెప్పినప్పుడు సంహారకుని తరిమి కొట్టే విశ్వాస వీరులు లేవనెత్తబడాలని దేవుడు మరొకసారి ఆశపడుతున్నాడు.
అదే కదా దేవుడు కోరింది. అన్నాడు, నేను విడువను ఎడబాయను. మనకందరికి బాగా సుపరిచితమైన వచనం. దేవుడు అన్నాడు కదండి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను, విడువను ఎడబాయను ప్రభు అన్నాడు. ఇంకా దేవుడు విడిచిపెట్టే ప్రసక్తి లేదనుకుంటాం. అదే పెద్ద భ్రమ. ఎప్పుడు దేవుడు విడిచిపెడతారో తెలుసా అండి? నీ సొంత చిత్తములో నువ్వు వెళ్ళి, దేవుడు నీకు స్వతహాగా నీకు స్వాతంత్రం ఇచ్చాడు. నువ్వు ఈ ప్రాంతంలో ఉంటావా, ఎటెళ్తావా, సంతృప్తి కలిగి ఉంటావా, సనుగుతూ వెళ్తావా, నెమ్మది కలిగి ఉన్న ప్రాంతంలో దేవుడు అనుమతించిన కరువులో కూడా ప్రభువుని ఆరాధిస్తూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుంటావా, లేదా సనుగుతూ పారిపోతావా? చాయిస్ నీ చేతిలో పెడుతున్నాను. నువ్వు సంతృప్తి లేదంటే, నేను సంతృప్తి కలిగి ఉండను అంటే అప్పుడు నేను ఏమి చేయలేను. అప్పుడు ఏమంటారు అర్థము చూడండి, సంతృప్తి పడి ఉండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ప్రభు అన్నాడు, నువ్వు సంతృప్తి కలిగి ఉండు, నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను. అంటే ఆపోజిట్ చేస్తే, సంతృప్తి లేకుండా సనిగి గొనుగుతే నేను నేనేం చేస్తాను, విడిచిపెడతా. అంటే అర్థం ఏంటి? నువ్వు సనిగి గొనుగుతే నువ్వే దేవుని విడిచి వెళ్ళిపోతావు. ఇప్పుడు మళ్ళీ ఏమంటుందండి చూడండి, ఎంత విశాలకరం మాట. ఇదే మనం చేసే పొరపాట్లన్నీ మనం చేసుకుంటాం, ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తాం, దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనం కాలరాస్తాం, ఈ దుర్వినియోగపరుచుకుంటాం, మళ్ళీ పైపెచ్చు దేవుని నిందిస్తాం. చూడండి ఆ అంటున్న మాట, రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. చూడండి ఎంత మాట అంటుందో. అప్పుడు వారు పెద్ద వారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా, నా కుమార్తెలారా కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, దేవుడు నాకు వ్యతిరేకమైపోయాడు, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించిన దాన్ని వారితో చెప్పాను. బాగా దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు, దేవుడు నాకు విరోధం అయిపోయాడు, దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, మళ్ళీ దేవుని నిందిస్తావు. దేవుడు బలవంతం చేసి నీ పరిస్థితిలో దేవుడు నేను బలవంతం చేసి ఉంచే దేవుడు కాదు. గాడ్ నెవర్ ఫోర్సెస్ ఆర్ ఎన్ఫోర్సెస్ హిమ్సెల్ఫ్ అపాన్ ఎనీబడి. ఈజ్ అ గాడ్ హూ గివ్స్ అస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీ విల్. అయితే విషాదం ఏంటంటే, రాజు లేని ఆ యూదులు ఏలుతున్న, ఆ యొక్క న్యాయాధిపతులు ఏలుతున్న సమయంలో ప్రస్ఫుటంగా కనిపించిన ఒక గుర్తును మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం, జడ్జెస్ చాప్టర్ 17:6, న్యాయాధిపతులు 17వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూస్తాం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చును. ఇది కాదంటారా ప్రస్తుత సమాజంలో మనం చూసేది? ఇష్టానుసారమైన జీవితం. నా ఇష్టం అండి, ఎవరిని కదిలిచ్చినా సరే నా ఇష్టం. చిన్న పిల్లోడైనా నా ఇష్టం, నువ్వేంది నన్ను ఏలేది. ఏ సమాజం తీసుకున్నా, ఏ ప్రాంతం తీసుకున్నా నా ఇష్టం, నేనేమన్నా చేసుకుంటా. మరి ఇది కాదా న్యాయాధిపతులు వెళ్తున్న పరిస్థితిలో, ప్రస్తుతం పరిస్థితులు ఇది కాదా? ఈ పరిస్థితిలో ప్రభు అంటాడు, నీ ఇష్టానికి వదిలేస్తున్నా. కానీ ఏ రోజైతే సంతృప్తి లేకుండా, సంతుష్టి లేకుండా ఈరోజు నువ్వు సనుగుతూ గొనుగుతూ పారిపోయే ప్రయత్నం చేస్తే, నేను మాత్రం బలవంతం చేస్తూ ఉండాలి అని ఆపిపెట్టే బలవంతం చేసే దేవుణ్ణి కాదు. పైపెచ్చు నయమంటది, నా దేవుడు నాకు వ్యతిరేకమైపోయాడు. 20వ వచనం అంటుంది, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం, ఆయన నాకు అగెయిన్స్ట్గా సాక్ష్యం పలుకుతున్నాడండి. నువ్వు కాదా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నువ్వు కాదా సనిగింది, నువ్వు కాదా గొనిగింది, చిన్న కరువు వస్తే వద్దని పారిపోయింది నువ్వు కాదా? ఈరోజు సంతృప్తి లేకుండా సనిగింది నువ్వే, గొనిగింది నువ్వే, పారిపోయింది నువ్వే, చివరికి నష్టపోయింది నువ్వే, సంహారకునికి అప్పగించుకుంది నువ్వే, కానీ చివరికి నిందించింది కూడా నువ్వే. ఏంటండి ఒక్కసారి ఆలోచిస్తాం. ఎంత విషాదకరమైన వార్త. ఈరోజు దేవుడు నాకేం చేశాడంటారు కొంతమంది. అంటారు దేవుడు నాకేం చేశాడు, ఏం చేసిండని దేవుడు నేను ఒప్పుకోవాలండి, ఏం చేశాడని దేవుడిని నమ్ముకోవాలండి. అంతా పరిస్థితి ఇదే. ఒక్కసారి ఆలోచించు. చిన్నప్పటి నుంచి వాక్యం విన్నావే నయోమి, చివరికి రూత్తో అంటున్న మాట ఏం తెలుసా అండి? బాగా చూద్దాం వాక్యం నిజంగా ఎంత ధైర్యకరమైన మాట. ఒక్కసారి ఆలోచించండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. ఎందుకు? ఒక్కసారి పెద్ద విషయాలు వస్తే 1 తిమోతి 6వ అధ్యాయం 6, 7, 10 వచనాలు కలిసి చదువుకుందాం. 1 తిమోతి చాప్టర్ 6 and 7 అందరం కలిసి చదువుకుందాం. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం తీసిన తర్వాత చదువుదాం అందరం కలిసి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏంటండి దైవభక్తి? భక్తి మర్మం ఏంటి? క్రీస్తు ప్రభువారు రక్త మాంసంతో దైవ మానవుడిగా మార్చబడి ఈరోజు మనతో శరీరుడు ఉండడానికి కొరకు ఆత్మదేవుడిగా మనలో ఉన్నాడు. ఈ దేవుణ్ణి మనం పొంది ఉన్నామన్న సంతోషంతో, నా దేవుణ్ణి గెలుచుకున్నానని, దేవుడే నా బహుమానం అని చెప్పుకోగలిగే సాక్ష్యం ఉన్నట్లయితే, ఆ సంతృప్తి ప్లస్ దైవభక్తి ఈ రెండు ఉంటే వానంత ధనవంతుడు ప్రపంచంలో ఎవడూ లేడు. ఎందుకు? 7వ వచనం చూడండి ఒక్కసారి. ఏదో కావాలని బయలుదేరి మోయాబుకు వెళ్ళింది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోండి ఏమీయో తీసుకొని పోలేం. ఖాళీ చేతితో వచ్చాం, ఖాళీ చేతితో వెళ్తాం. కాదంటారా ఈ వాస్తవం? COVID-19 నగ్న నిజం కళ్ళ ముందు తెరిచి చెప్తున్న సత్యం ఏంటంటే, ఖాళీ చేతితో వచ్చావు, ఖాళీ చేతితో పోతావు. చివరికి నీ భూస్థాపన కార్యక్రమమందు కన్న బిడ్డలేమి, కట్టుకున్న భార్య ఏమి, కట్టుకున్న భర్త ఏమి, ఎవరు కూడా నీతో పాటు రారు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా పోతావు. ఈ సత్యమే కాదా దేవుడు జ్ఞాపకం చేసింది ఓ నయోమి?
సంతుష్టి ఎక్కడ పోయింది? సనుగుతున్నావు, గొనుగుతున్నావు. పెద్దవాటి ముందు చిన్నవాటి దగ్గర రాజీ పడ్డావు. చిన్నదే పెద్దగా కనిపించింది, పెద్దవాటిని తాకట్టు పెట్టావు. చివరికి నీకు మిగిలిందేమి? దేవుని నిందిస్తావా? అవును, మనం అంటాం నాకు అన్ని హక్కులు ఉన్నాయండి, నేను కాకపోతే ఎవరు నిందించాలి దేవుణ్ణి? ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఈ సంతుష్టిని పౌలు భక్తుడు తిమోతి జ్ఞాపకం చేసి అంటాడు, నువ్వు ధనవంతుడు కావాలి, నీకు ఆశ ఉందా తిమోతి? సంతుష్టి సహితమైన దైవభక్తిని గొప్ప లాభం కలిగిస్తుంది. ఆయన అనుభవరీతిగా ధనవంతుడైన పౌలు ఫిలిప్పీ 4:11-12 అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నా సరే, సంపన్న స్థితి అయినా సరే, బీద స్థితి అయినా సరే, ఫిలిప్పీ 4:11 నా కొదువ కలిగినంత నీ ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుంటున్నానయ్యా. ఈరోజు నేర్చుకుని అవలంబించే ఆ కార్యక్రమాన్ని ఆరంభిస్తే ఎంత బాగుంది. ప్రభా, ఈ సమస్య నేను నేర్చుకుంటాను, సంతృప్తిగా ఉంటాను. ఈ యుద్ధములో కూడా సంతృప్తిగా ఉంటాను, ఈ బాధలు కూడా సంతృప్తిగా ఉంటాను, ఈ అవమానాలు కూడా సంతృప్తిగా ఉంటాను. ప్రభా, నువ్వు అనుమతించిన కుటుంబంలో కూడా సంతృప్తిగా ఉంటాను, ఇచ్చిన ఇంట్లో కూడా సంతృప్తిగా ఉంటాను. నువ్వు ఏది ఇచ్చినా సరే ప్రభా, దాంట్లో నేను సంతృప్తిగా ఉండాలని ఆశపడుతున్నా. నువ్వు నాకుంటే చాలు. ఈ భక్తి మర్మము, దైవభక్తి నాతో ఉంటే చాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అన్నావు కదా, అది నాకు కావాలి అని ఆశపడిన ఆ యొక్క పౌలు తిమోతి భక్తునితో మాట్లాడుతున్నాడు. ఒక మాట చూస్తున్నప్పుడు నాకు హృదయం గగురుపాటు కలిగింది. ఈ మంటది, నా దేవుడు విరోధి అయిపోయాడు, నా దేవుడు నిందేశాడు, నా దేవుడు నాకు అడ్డం తిరిగాడు, నా దేవుడు నాకు అగెన్స్ట్గా సాక్ష్యం పలుకుతున్నాడు, నా దేవుడు నాకు అన్యాయం చేశాడని నయోమి అంటే ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఒక దేవుని బిడ్డ నయోమి అన్ని మాటలు దేవుని అనిందే, చేసిన తప్పు తను చేసుకొని. కానీ ఒకరోజు ఒక అన్యురాలు, తన పేరు రూతు, ఈ అత్తకు కోడలు, ఒక మోయాబీరాలు, శాపగ్రస్తమైన సంతానంలో జన్మించిన రూతు ఒకటే మాట అంటుంది. ఒక్కసారి కలిసి చదువుదాం, గగురుపాటు కలిగే మాట. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16 అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీ వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటని నేను నివసించదను. నీ జనమే నా జనం. ఆఖరి మాట, నీ దేవుడే నా దేవుడు. ఎంత దమ్ముండాలండి ఆ మాట అనడానికి. ఆమె అంటుంది, రావద్దమ్మా నువ్వు నాతో పాటు, నాతో వస్తే నీకు ఏం మిగులుతుంది అంటే. ఇంకో మాటలో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు విశ్వాసులుగా చాలామంది ప్రశ్నలు అడుగుతున్న వారు ఉన్నారు. ఇప్పుడు లైవ్లో ఉన్నారంటే తప్పేం కాదు. నాకెందుకు దేవుడు అన్యాయం చేశాడు, నాకే ఎందుకు అనుమతించాడండి కోవిడ్-19, ఇంత భక్తిగా నేను లైవ్ టెంపుల్కి వస్తుంటే నాకే అనుమతించారని ఏడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. బహుశా ఎవరు ఏడ్చారు నాకు తెలియదు, కానీ మీకు తెలుసు, దేవుని తెలుసు. మా కుటుంబంలో అన్యాయం చేస్తాడా ఇట్లా, ఇంత భక్తిగా ఉన్న మాకేనా ఈ గాయము? ఏదో రోజు నా మత్తుకైతే బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభం అని చెప్పింది నువ్వే కదా. నేను హెచ్చింపు చిరాగృహ పిలుపు, ఆయన భక్తుల మరణం ఆయనకు అమూల్యమైందని చెప్పింది నువ్వే. పరలోక రాజ్యం అబ్బా ఎంత గొప్ప వైభవం, ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు కాంతునని పాడింది నువ్వే. మళ్ళీ ఈరోజు నిందించింది కూడా నువ్వే. ఒక్కసారి ఆలోచించు, ఈ అన్యురాలకి ఎవరు చెప్పారండి? ఆమె ఏమని తెలుసా? అమ్మ నువ్వు నాతో రావద్దు, దండం పెట్టి నయమంటున్న మాట ఏం తెలుసా? అమ్మ ప్లీజ్ రావద్దంటే ఓర్ఫా వచ్చి ఏడ్చింది. బోర్బని ఏడ్చేసి ఇంకా కన్నీరన్నీ మునిలు. కొంతమంది ఏడుస్తారు, బాగా ఏడ్చేశారు ఓర్పలాగా. అంటే ఏడుస్తున్నంటే ప్రేమ లేదా? ఇష్టమే, అత్త అంటే చాలా ఇష్టం. కానీ ఏడ్చేసి నువ్వు వెళ్తున్నావు అమ్మ బాయ్ అని చెప్పి ఓర్ఫా ముద్దు పెట్టి పంపించేసింది. ఇప్పుడు రూత్ అంటున్న మాట, నీ దేవుడే నా దేవుడు. ఒకసారి ఆలోచిద్దామా? ఈ రూతుని అడుగుదాం. రూతు ప్రాంతం మనం ఉంటే ఏమంటాం తెలుసా అండి? ఏం చేశాడు ఈ దేవుడు అని వాస్తవంగా రూతు తిట్టాలి, కాదంటారా? ఈ దేవుని నమ్ముకుంటే నిన్ను విధవరాలు చేశాడు, ఈ దేవుని నమ్ముకుంటే నీ కొడుకుల్ని దూరం చేశాడు, ఈ దేవుని నమ్ముకుంటే నీకు శూన్యత కలిగించాడు, ఈ దేవుని నమ్ముకుంటే నన్ను విధవరాలు చేశాడు. ఈ దేవుని నమ్ముకున్న నీకు నేను నీతో రావాలా, ఈ దేవుడు నాకు అవుతాడు, అవసరమే లేదు అని ఎవరు చెప్పాలి? వాస్తవంగా రూతు చెప్పాలి. కానీ స్టోరీ అంతా ఉల్టా ఉంది ఇక్కడ. అందుకొరకే ఒక అన్యురాలు ఎప్పుడైతే ఆ మాటని దేవుడిని నిందించడానికి ఒక్క మాట అనకుండా నీ దేవుడే నా దేవుడు అనిందో, దేవుడు ముద్ర వేశాడు. ఈ అన్యురాలు ధన్యురాలుగా చిరస్థాయిగా ఈమె సంతానం నుంచి నేనే వస్తాను, తన చరిత్ర మారుస్తాను, రూతు కుమారుడుగా పిలువబడ్డానికి నేను ఇష్టపడతానని ఆ రోజే చరిత్ర శాసనం మారిపోయింది. ఈరోజు ఏంటి నీ తీర్మానం? బాధల్లో నిందిస్తున్నావా? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? ఏ రీతిగా నీ స్పందన? తీర్మానం నీ చేతికి అప్పగిస్తూ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ వర్తమానం ముగిస్తున్నాను.